అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. దేవునికి ప్రత్యేకమైన వందనాలు. మరి 11 మంది బాప్తిసం రోజు మంగళవారం రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు చెప్తుంటే పాస్టర్ గారు మరి నాకు కూడా పోవాలని ఇష్టంగా ఉండింది. మరి మన ద్వారా ఎవరూ లేదు కదా బాప్తిసానికి, మనం ఎట్టపోగలుగుతాం ప్రభువా, నీ సిద్ధమైతే నన్ను నడిపించని నేను ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్ళాను. మరుసనాడు తెల్లవారితో పురుషోత్తం ఫోన్ చేసి గట్టిగా బట్టి నన్ను రమ్మని పిలిచినాడు. ఏమో దేవుడి చిత్తం, ఆ బిడ్డ రమ్మంటున్నాడు అనేసి పోయినాను. మరి బాప్తిసం తీసేసి 11 మందికి బాప్తిసం ఇస్తున్నాడు. నాకు ఒక తలంపు వచ్చింది, ప్రభువా ఈ నీళ్ళల్లో నువ్వు ఉండావా అనే ఒక తలంపు నాకు వచ్చింది. మరి నేను ప్రార్థన చేసుకున్నా, అందరికీ 11 మందికి బాప్తిసం ఇచ్చేసినాడు పాస్టర్ గారు. మరి ఆయన కోసం నన్ను మరి అని ప్రార్థన చేయమన్నాడు. మరి నేను ప్రార్థన చేస్తున్న కళ్ళు మూసుకొని పాస్టర్ గారు భుజం మీద దేవుడు చెయ్యి మోపి ఎంతో చక్కగా నీళ్ళల్లో నిలబడి ఉంటే నాకు ఆనందంతో ఎంతో ఇదిగా నా హృదయం పొంగిపోయింది. మరి అంటే మయము నాకు కంటికి చూపించినాడంటే ఎంతో గొప్ప దేవుడికి నేను రుణపడి ఉంటాను.